నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విష్ణుమూర్తి దశావతారాలలో అగాధమైనది, అనంతమైనది కృష్ణావతారం. పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాల్ని తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, శాంత, దయ, వాత్సల్య, హాసభావాల్ని ప్రకటించిన ముకుందుడి చరితం ఎన్నో పార్శ్వాలతో దివ్యత్వాన్ని సాకారం చేసింది. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మను ప్రధాన దైవంగా భావిస్తూ కృష్ణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేస్తున్న సంస్థ ఇస్కాన్. ఆధ్యాత్మిక భావజాలం ద్వారా ప్రేమతత్వం, సేవాభావం, మానవీయ కోణం అనే అంశాలతో ఇస్కాన్ అంతర్జాతీయంగా ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ కృష్ణ సందేశ స్ఫూర్తిని అందరికీ అందిస్తోంది. కర్ణాటకలోని హుబ్లీలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించే కృష్ణ బలరాం మందిర్ విశేషాలు, అక్షయపాత్ర పథకం ద్వారా నిత్యాన్నదాన కార్యక్రమ అంశాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మోహాది మాయాజాలాన్ని క్షయింపచేసే మోక్షకారకుడు శ్రీకృష్ణుడు. పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాలను తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు. ప్రేమ, రౌద్రం, వీరం, కరుణ, హాసం, శాంతిభావాల్ని వివిధ కోణాలలో దివ్యత్వ నేపథ్యంగా ఆవిష్కరించిన గోవిందుడు. శ్రీకృష్ణ చైతన్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంస్థ ఇస్కాన్. ఇస్కాన్ ఆధ్వర్యంలో కర్ణాటకలోని హుబ్లీ శ్రీకృష్ణ బలరామ మందిరం శ్రీకృష్ణ భక్తులకు దివ్య ఆధ్యాత్మిక సన్నిధానం. బహుజన్మల యోగ సాధనతో పరబ్రహ్మ ప్రాప్తి కోసం గోపికా రూపాల్ని ధరించిన జీవులు బ్రహ్మానందానుభూతిని పంచిన దివ్యమూర్తి కృష్ణుడు. రాసలీలా వినోదంతో వేణుగాన రవళిని పలికించిన సంగీత కళానిధి కృష్ణ పరమాత్మ. లోకంలో సౌందర్య జీవన తత్వాన్ని, ప్రేమ మార్గాన్ని చాటిన శ్రీకృష్ణుణ్ణి ఆదర్శమూర్తిగా స్వీకరించి ఇస్కాన్ సంస్థ వ్యవహారాలు కొనసాగిస్తోంది. హుబ్లీ, ధార్వాడ్ మధ్య ఉన్న రాయ్పూర్ గ్రామంలో సువిశాలమైన 9 ఎకరాల స్థలంలో ఇస్కాన్ కృష్ణ బలరాం మందిర్ సౌందర్య శోభితంగా ప్రకటితమవుతుంది. శ్రీ రుక్మిణీశ, కేశవ, నారద సంగీతలోల, నగధర, శౌరి, ద్వారకానిలయ, జనార్దన, కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణ. లోకాలన్నింటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాలబాలుడై యశోదానందుల తనయుడయ్యాడు. దేవతలకు కూడా దొరకని ఆ పరమపురుషుడు గోపబాలురతో ఆడిపాడాడు. అమృతాన్ని పంచిన జగన్మోహనాకారుడు నందవ్రజంలో వెన్న దొంగిలించాడు. జగన్నాటక సూత్రధారిగా రాబోయే యుగసంధికి సంకేతంగా తల్లి చేతి తాళ్లకు కట్టుబడ్డాడు. బాల్యంలోనే దావాగ్నిని మింగి గోకులాన్ని రక్షించిన గోపాలుడు శ్రీకృష్ణుడు. బ్రహ్మదేవుడి అహాన్ని అణచివేస్తూ ఏకకాలంలో అనేకంగా కాగల గోపబాలుర రూపాల్ని ధరించి అందరినీ అబ్బురపరిచాడు. మాయా రూపాలతో వచ్చిన రాక్షసుల్ని చాకచక్యంగా రూపుమాపిన వీరకిశోరం కృష్ణుడు. శ్రీకృష్ణ లీలా తరంగిణి, అద్భుతమైన రసధార. వాసుదేవుడు లీలామానుష వేషధారి జగదానందకరంగా తన సోదరుడితో కూడి నెలకొని ఉన్న మందిరం ఇస్కాన్ ఆధ్వర్యంలోని శ్రీకృష్ణ బలరామ మందిరం. హుబ్లీ, ధార్వాడ పట్టణాల మధ్య రాయ్పూర్ గ్రామంలో ఈ మందిరం సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. సర్వం కృష్ణమయం జగత్ అన్నట్టుగా సర్వత్రా కృష్ణభక్తి తరంగాలతో, ఆధ్యాత్మిక సిరులతో ఈ ప్రాంగణం అలరారుతోంది. బృందావనంలోని భక్తి విశ్వరూపానికి సాకారంగా ఈ కృష్ణ మందిరం తేజరిల్లుతోంది.
విష్ణుమూర్తి రూపం కృష్ణుడైతే ఆదిశేషుడే బలరాముడు. విష్ణుమూర్తి బహిప్రాణం ఆదిశేషుడు. ద్వాపరయుగంలో కృష్ణ సహోదరుడిగా బలరాముడు ఆవిష్కారమయ్యాడు. సోదరుల మధ్య అవ్యాజమైన ప్రేమకు, అభిమానానికి కృష్ణ బలరాములే ప్రత్యక్ష నిదర్శనం. అలాంటి కృష్ణ బలరాముల రసరమ్య సుందర విగ్రహాకృతులు సంపూర్ణ అలంకార శోభితంగా ప్రధాన మందిరంలో ప్రకటితమవుతాయి. అతసీ పుష్ప సంకాశం 1966వ సంవత్సరంలో భక్తి వేదాంత స్వామిగా ప్రసిద్ధులైన శ్రీల ప్రభుపాదుల వారు న్యూయార్క్ నగరంలో స్థాపించారు. మాధవ సేవకు సాంఘిక సేవను జోడించి భక్తి తత్వాన్ని, సాధుశీలతను విస్తృత స్థాయిలో ఇస్కాన్ సంస్థ ద్వారా శ్రీల ప్రభుపాదులు ప్రచారం చేశారు. ఆయన సేవా నిరతి, మూర్తిమత్వానికి నిదర్శనంగా హుబ్లీలోని ఇస్కాన్ మందిర భక్తి వేదాంత స్వామి విగ్రహాకృతి ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటుంది. హుబ్లీలోని ఇస్కాన్ శ్రీకృష్ణ బలరామ మందిరాన్ని 2005వ సంవత్సరంలో నిర్మించారు. ఇస్కాన్ మందిరం పేరు చెబితే బృహత్తర ఆధ్యాత్మిక నిర్మాణాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. హరే కృష్ణ ఉద్యమం, శ్రీకృష్ణ భక్తుల నిస్వార్థ సేవ జ్ఞాపకం వస్తాయి. శ్రీల ప్రభుపాద స్వామి 60 ఏళ్లు పైబడిన వృద్ధాప్యంలో దేశం కాని దేశంలో ప్రారంభించిన భక్తి ఉద్యమం నేటికీ మధుర ఫలాల్ని అందిస్తోంది. భారతీయుల ఆర్షధర్మ వైశిష్ట్యాన్ని ఆవిష్కరిస్తోంది. వందలాది ఆశ్రమాలు, మందిరాలు ఇస్కాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. 100కు పైగా అనుబంధ శాఖలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ ఉద్యమంలో భాగస్వాములు. లౌకిక జీవితాన్ని గడుపుతూనే ప్రతి క్షణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధనకు సంఘ సభ్యులు అంకితం చేస్తారు. గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ సంప్రదాయానికి మూల పురుషుడు చైతన్య మహాప్రభు. శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులకు శ్రీకృష్ణుడే పరదైవం. వైకుంఠానికి పై స్థానమైన గోలోకాన్ని పొందడమే మోక్షం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేది ఇస్కాన్ మూలమంత్రం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని భక్తి వేదాంత స్వామి స్థాపించారు. 1896వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన కోల్కతాలో జన్మించారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి స్వామితో పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 1955లో భక్తి సిద్ధాంత స్వామి శిష్యరికాన్ని స్వీకరించారు. 32 సంవత్సరాల పాటు కఠినమైన ఆధ్యాత్మిక సాధన చేశారు. కృష్ణ సందేశ స్ఫూర్తిని ఆకళింపు చేసుకున్నారు. శ్రీకృష్ణ తత్వానికి ఆంగ్ల భాషలో విస్తృత ప్రచారం కల్పించారు. గురువు ఆదేశం మేరకు 1965లో తన 69వ ఏట న్యూయార్క్ చేరుకున్నారు. న్యూయార్క్లోని టాష్కెంట్ స్క్వేర్ పార్కులో హరినామ సంకీర్తనం చేస్తూ కృష్ణతత్వాన్ని బోధించారు. ఆయన ప్రసంగానికి ఆకర్షితులైన కొందరు యువకులు కృష్ణ చైతన్య సంఘంలో సభ్యులయ్యారు. 1966 సంవత్సరంలో ఇస్కాన్ని భక్తి వేదాంత స్వామి స్థాపించారు. ఆనాటి నుంచి ఇస్కాన్ దినదినాభివృద్ధి చెందింది. 1977వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన శ్రీల ప్రభుపాదులు శ్రీకృష్ణునిలో సంలీనమయ్యారు. శ్రీకృష్ణాష్టమి మరుసటి రోజున శ్రావణ బహుళ నవమి నాడు శ్రీల ప్రభుపాదుల జన్మదినాన్ని ఇస్కాన్ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోంది. హుబ్లీలోని ఇస్కాన్ శ్రీకృష్ణ బలరామ మందిరం ఆధ్యాత్మిక శోభతో భక్తి చింతనా స్రవంతిలో పరిడవిల్లుతుంది. అణువణువున అంతులేని ప్రశాంతతత్వం, మానసిక ఉపశమనాన్ని కలిగించే భక్తి భావగరిమతో ఈ లోగిలి అలరారుతోంది. శ్రీకృష్ణ భక్తితత్వాన్ని చాటే రసార్ణవమైన తైలవర్ణ చిత్రాలు, రూప లావణ్య శోభితమైన ఆకృతులు
ఈ మందిరానికి నవ్య శోభను ఆపాదిస్తున్నాయి. హుబ్లీలోని ఇస్కాన్ శ్రీకృష్ణ బలరాం మందిరం శ్రీకృష్ణ చింతనా శోభతో ఆకర్షిస్తుంది. మధురాతి మధురమైన శ్రీకృష్ణ లీలలు, హృదయాన్ని రాగరంజితం చేసే శ్రీకృష్ణ జీవన సుధ ఎంత ఆస్వాదించినా తనివి తీరదు. శ్రీకృష్ణ రస జగత్తులో ఎన్నో అలౌకికమైన గాథలు, ఆధ్యాత్మిక అనుభూతులు గుండె లోతుల్లోంచి వెల్లువై ప్రవహిస్తాయి. అలాంటి శ్రీకృష్ణ దివ్య వైభవాన్ని ఆవిష్కరించే తైలవర్ణ చిత్రాలు, లావణ్య శోభిత ఆకృతులు ఈ దివ్య మందిరంలో గోడలపై కొలువుతీరి ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుని బాల్య క్రీడలకు, లీలా విన్యాసాలకు వేదిక బృందావనం. రాధాకృష్ణుల మధుర ప్రేమకు రసరమ్య బృందావనం సాక్ష్యంగా నిలిచింది. బృందావనంలో యశోదానందనుడైన శ్రీకృష్ణుడు, రాధ ప్రేమైక జీవన మాధుర్యాన్ని ఆస్వాదించిన చిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీకృష్ణ జననం నుంచి అవతార పరిసమాప్తి వరకు శ్రీకృష్ణుడి మూర్తిమత్వం విలక్షణమయంగా గోచరమవుతుంది. అందుకు సంబంధించిన సజీవమైన చిత్రాలు వర్ణమయ శోభితంగా భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఇస్కాన్ సంస్థకే తలమానికమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమం అక్షయపాత్ర. 2000వ సంవత్సరం జూలై నెలలో బెంగళూరు ఇస్కాన్ అధ్యక్షులు మధు పండిత్ దాస్ అక్షయపాత్ర ఫౌండేషన్ని స్థాపించారు. ఆకలి కారణంగా ఈ దేశంలో ఏ చిన్నారీ చదువు మానేయకూడదు అనే సమున్నత లక్ష్యం కోసం అక్షయపాత్ర ప్రారంభమైంది. అన్లిమిటెడ్ ఫుడ్ ఫర్ ఎడ్యుకేషన్ అనే నినాదంతో అక్షయపాత్ర కొనసాగుతోంది. హుబ్లీలోని ఇస్కాన్ మందిరానికి చేరువలోనే అక్షయపాత్ర వంటశాల ఉంది. ప్రతి నిత్యం హుబ్లీ పరిసర ప్రాంతాల్లోని 1,25,000 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర అందిస్తోంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో అనితర సాధ్యంగా కొనసాగుతోన్న నిరుపమాన సేవా కార్యక్రమం అక్షయపాత్ర. అన్నామృతం పేరుతో భక్తి వేదాంత స్వామి గతంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీల ప్రభుపాదుల ఆలోచనకు విరాట్ రూపమే అక్షయపాత్ర అన్నదాన కార్యక్రమం. 2000 సంవత్సరం జూలై నెలలో మధు పండిత్ దాస్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ఫౌండేషన్ స్థాపితమయ్యింది. హరే కృష్ణ ఫుడ్ ఫర్ లైఫ్ పేరిట అన్నార్తులకు అతి తక్కువ ధరకు అక్షయపాత్ర శాకాహారాన్ని అందిస్తోంది. దాదాపు 60 దేశాలలో ఈ పథకం విస్తృత స్థాయిలో ఆదరణ పొందింది. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాలకు ఈ ఫౌండేషన్ చేయూతనందిస్తోంది. మధు పండిత దాస కార్యదక్షత వల్ల అక్షయపాత్ర ఫౌండేషన్ పారదర్శకత, నిబద్ధత కలిగిన సేవా సంస్థగా ఖ్యాతి గడించింది. ఈ ఫౌండేషన్ నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులకు అక్షయపాత్ర ద్వారా అన్నామృతాన్ని అందిస్తున్నారు. 1.5 కోటి మందికి పైగా పేదలకు 5 రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తోంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా వివిధ మార్గాల ద్వారా కర్ణాటక రాజధాని బెంగళూరుకి చేరుకొని అక్కడి నుంచి తుముకూరు, చిత్రదుర్గ, దావణగెరే, రాణి చెన్నూర్ల ద్వారా హుబ్లీకి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, దేవసుగురు, రాయచూరు, సింధనూరు, గదగ్ల మీదుగా హుబ్లీకి చేరుకొని ఇస్కాన్ మందిరంలో ప్రతిష్ఠులైన శ్రీకృష్ణ బలరాములను దర్శించుకుంటారు. విజయవాడ నుంచి నరసరావుపేట, మార్కాపూర్, గిద్దలూరు, నంద్యాల, యాగంటి, గుంతకల్లు, బళ్ళారి, కొప్పల్, గదగ్ల మీదుగా హుబ్లీ శ్రీకృష్ణ బలరాముల సన్నిధికి చేరుకుంటారు. మానవ సేవే మాధవ సేవ. మనిషిలోని ఆత్మ చైతన్యాన్ని ఉద్ధరింపచేసుకోవడం ద్వారా, ఉత్తమ సేవా భావాల ద్వారా ప్రతి మానవుడు మాధవుడు కావచ్చు. ఇదే కృష్ణుడు ఇచ్చిన సందేశం.
ఆ సందేశ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక సేవా రంగాలలో పురోగమిస్తోంది. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.